దేవుని నామమునకు స్తోత్రములు కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. మన ప్రభువు మనలను ప్రేమించి గతించిన శనివారం నుంచి ఈ శనివారం వరకు ఆయన బలిష్టమైన రెక్కల క్రింద మనలను భద్రపరిచి కాచి కాపాడినటువంటి ఆ గొప్ప దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుందాం. హల్లెలూయా. ఈ దినమునకు ఏర్పాటు చేయబడిన వాక్య భాగము పరమగీతముల గ్రంథము 1వ అధ్యాయము 9వ వచనాన్ని మనము ధ్యానం చేసుకుందాం. పరమగీతముల గ్రంథము 1వ అధ్యాయము 9వ వచనాన్ని మనము ధ్యానం చేసుకుందాం. నా ప్రియురాల, ఫరో యొక్క రథాశ్వములతో నిన్ను పోల్చెదను. హల్లెలూయా. దేవుని వాక్యములో మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే గత వారములో మనం చూసి ఉన్నాం 8వ వచనాన్ని. అక్కడ ప్రభువు ఏ రీతిగా తన మంద కొరకు తన ప్రాణమును పెట్టి ఉన్నారో, ఏ రీతిగా మందను మేపి ఉన్నారో ఆ విషయాలన్నీ మనము నేర్చుకున్నాం. ఈరోజు వాక్యములో మనం చూస్తే ఈ 9వ వచనాన్ని మనం చూసుకున్నట్లయితే, నా ప్రియురాల, ఫరో యొక్క రథాశ్వములతో నిన్ను పోల్చేదను అంటున్నారు. దేనితోనంట? ఫరో యొక్క రథాశ్వములతో నిన్ను పోల్చేదను. గతంలో మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఈజిప్టులో గుర్రాలు ఎలా ఉండేవి అంటే చూపులకు ఇంపుగా ఉండేవి అన్నమాట. చూపులకు ఇంపుగాను మంచి శిక్షణ కలిగినటువంటి ఉత్తమాశ్వాలుగాను ఉండేవి. వాటిని ఇతర దేశాల వారు ఏం చేసేవాళ్ళంటే కొనుగోలు చేసేవారు. చాలా విషయాలు మనము చూసి ఉన్నాం వాక్యములో గత వచనాల భాగాలలో. ఈరోజు మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే 1వ రాజుల గ్రంథములో దేవుని వాక్యాన్ని చూసినట్లయితే 1వ రాజుల గ్రంథము 10వ అధ్యాయము 28, 29 వచనాలలో చూస్తే, సొలొమోనునకుండు గుర్రములు ఐగుప్తులో నుండి తేబడెను. రాజు వర్తకులు ఒక్కొక్క గుంపునకు నియామకమైన ధరనిచ్చి గుంపులు గుంపులుగా కొని తెప్పించిరి. వారు ఐగుప్తులో నుండి కొని తెచ్చిన రథమొకటింటికి 600 తులముల వెండియు, గుర్రం ఒకటింటికి 150 తులముల వెండియు ఇచ్చిరి. హిత్తీయుల రాజులందరి కొరకును అరాము రాజుల కొరకును వారు ఆ ధరలకే వాటిని తీసుకొనిరి. అర్థమైంది కదా? ఈజిప్టు రాజు ఉపయోగించేవి శ్రేష్టాతి శ్రేష్టమైన గుర్రాలు అన్నమాట. కాబట్టి వాటికి ఎక్కువ అలంకరణ, అలాగే అందము కూడా ఉండేవి అంట. ఆ గుర్రాలకి ఏముండేవి? ఎక్కువ అలంకరణ ఉండేది, అలాగే అందము కూడా ఉండేదంట. కాబట్టి వాటికి చాలా వెలకట్టి వాటిని ఏం చేసేవారు అనమాట, శ్రేష్టమైనటువంటి గుర్రాలు కాబట్టి వాటిని కొనుగోలు చేసేవారు. అలా సంబోధిస్తూనే ఫరో యొక్క రథాశ్వములతో ఆమెను పోల్చేదను అని చెప్పుచున్నారు. దేనితో? ఫరో యొక్క రథాశ్వములతో ఆమెను పోల్చేదను అని చెప్పుచున్నారు. ఐగుప్తు దేశపు రాజును ఫరోగా పిలుస్తారు. అవునా? ఈ ఫరో రాజు ఏ దేశానికి? ఐగుప్తు దేశానికి రాజు. కాబట్టి ఈ ఐగుప్తు దేశపు రాజును ఫరోగా పిలుస్తారు. రాజు వద్ద అవి బలిష్టమైనటువంటి దృఢమైనవిగా ఉంటాయన్నమాట. సాధారణ అశ్వములకు రాజు వద్ద ఉండు అశ్వములకు చాలా తేడా ఉంటుంది. కనుక ఎలాంటి బలమైనటువంటి దృఢమైనటువంటి అశ్వములతో వీరిని ఏం చేసేవారు అన్నమాట, పోల్చుచూ ఉన్నాడు ఇక్కడ సొలొమోను భక్తుడు కదా. ఫరో యొక్క రథాశ్వములతో, అలాంటి అశ్వములతో ఈ షోలమ్మతిని ఏం చేస్తున్నాడు అనమాట, పోలుస్తూ ఉన్నాడు. అలాగే
ఆభరణ హారములతో అలంకరింపబడిన ఆ స్త్రీ బహు సుందరముగా కనిపిస్తుంది. అవునా? ఎవరైనా ఒక స్త్రీ మనం జ్ఞాపకం చేసుకుంటే మామూలుగా ఉన్నప్పుడు ఒక రకంగా ఉండొచ్చు. ఎక్కడికైనా ఏదైనా ఒక ఫంక్షన్కో ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు మనకున్నటువంటి వాటిలో అన్నీ మనం అలంకరించుకుని వెళ్ళేటప్పుడు మరొక రకంగా చక్కగా కనిపిస్తూ ఉంటారు. కాబట్టి అలాగే మనం చూస్తే ఈ ఆభరణ హారములతో అలంకరింపబడిన స్త్రీ బహు సుందరముగా కనిపిస్తుంది అని చెప్పి, ఏమీ కొదువు లేని వారుగా కనిపిస్తారు. అలా కనిపించిన వారు ఇంకా రాజులైన యాజకులుగా మారలేదు. ఒకవేళ ఎంత అలంకరించుకుని ఎలాగూ కనిపించినా వారు రాజులైన యాజకులుగా మారలేదు కనుక వారిని ఫరో రాజు అశ్వములతో పోల్చుట జరిగింది. కానీ దావీదు లేక సొలొమోను వంటి దైవ ప్రజల రాజుల అశ్వములతో పోల్చలేదు. అంటే ప్రతిదానికి ఒక అలంకరణ ఎలాగూ ఎవరికి సంబంధించిన అలంకరణ వారు చేసుకుంటారో అలాగే మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఒక అధికారం అనేది ఉంటుందన్నమాట ప్రతిదానికి కూడా. కాబట్టి ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే రాజులైన యాజకులకు ఉన్నటువంటి అశ్వములతో ఆ స్త్రీని వారు సొలొమోను పోల్చలేదు. దేంతో పోల్చాడు అని మనం చూస్తే ఫరో రాజు యొక్క రథముల యొక్క అశ్వములతో పోల్చాడనమాట. అది మనం జ్ఞాపకం చేసుకోవాలి. అంటే తేడా అనేది చాలా శ్రేష్టమైనదిగా అక్కడ మనకి వ్రాసినట్లుగా మనము చూస్తూ ఉంటున్నాం. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం జ్ఞాపకం చేసుకుంటే ఈ రీతిగా మనము చూసినట్లయితే ఒకవేళ ఆ అశ్వముకు ఉన్నటువంటి తేడా అలాగే మరొక అశ్వానికి ఉన్నటువంటి తేడా అనేది అక్కడ కనిపిస్తుంది. కాబట్టి పలానా వారి అశ్వములు అని చెప్పి పేరుతో అక్కడ వ్రాసి సంబోధించినట్లుగా కూడా మనం అర్థము చేసుకోవాలి. లేదంటే మరి రాజుల యొక్క అశ్వాలు ఉన్నాయి కదా, వాటితో పోల్చలేదు. రాజుల యొక్క యాజకుల యొక్క అశ్వములతో ఆ స్త్రీని పోల్చలేదన్నమాట. ఎంతో స్పష్టంగా ఇక్కడ వ్రాయబడినట్లుగా మనం చూస్తున్నాం. అయితే ఇలాంటి వారి విషయంలో యేసు ప్రభు ఏమని చూస్తున్నాడు అంటే, ఒకవేళ ఈ లోకములో మనము ఆధ్యాత్మికంగా ఆలోచన చేసినట్లయితే, ఒకవేళ మారు మనసు పొందకుండా రక్షించబడకుండా దేవుని పిల్లలుగా మనము అంగీకరించబడకుండా ఉండినట్లయితే ఇకనైనా మనం ఏం చేయాలి? దేవుడు కోరుకునేది ఏంటంటే, మీరు మారు మనసు పొందండి, పాప క్షమాపణ నిమిత్తం ఏం చేయాలన్నమాట? బాప్తిస్మము తీసుకోండి అని చెప్పి మన ప్రభు కోరుతూ ఉంటున్నారు. హల్లెలూయా. చూడండి, మనం చదివినటువంటి చరిత్ర ప్రకారము జ్ఞాపకం చేసుకుంటే ఫరో యొక్క రథమునకు ఉన్న గుర్రాలు చాలా ఒడిగా పరిగెత్తాయి అన్నమాట. అంటే కొన్ని చరిత్రలో రాయబడతాయి. ఫరోకి రథాలు ఉన్నాయి, రాజులకి ఉన్నాయి, అందరికీ ఉన్నాయి. కానీ ఫరోకు ఉన్నటువంటి ఈ రథమునకు ఉన్నటువంటి గుర్రాల గురించి మనం చూస్తే ఆ గుర్రాలు చాలా ఒడిగా పరిగెత్తాయి అంట. ఎందుకు పరిగెత్తుతాయి అంటే, ఫరో యొక్క రథములకు ఉండే గుర్రాలు 2 మగవి ఉండేయంట. అర్థమవుతుంది కదా? ఆ రథానికి 2 కూడా ఉండేవి? మగవి మాత్రమే ఉండేవి. ఒకటి మగది, రెండవది ఆడది. ఇలాగూ కొన్ని గుర్రాలకు పెడుతూ ఉంటారు. కొంతమంది 2 మగవే పెడుతూ ఉంటారు. అలా మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఈ రీతిగా వీటిని ఏం చేసేవారంటే జత చేసి వాటికి ఆ గుర్రాలను తీసుకుని వెళ్ళి కట్టినప్పుడు అవి చాలా ఒడిగా ఏం చేసాయంటే పరిగెత్తుతూనే ఉండేవి అన్నమాట. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఫరో యొక్క ఈ రథానికి ఉన్నటువంటి ఆ స్పెషల్ అన్నమాట అది. అలా ఉండుటను బట్టి అవి చాలా ఒడిగా వేగంగా పరిగెత్తుతూ ఉండేవి. అదే సమయంలో మనం మర్చిపోకూడనిది ఏంటంటే, ఒక గుర్రమే బలమైనది, మరొక గుర్రము బలహీనమైనది కూడా. ఒక గుర్రము బలమైనది, ఒక గుర్రము
బలహీనమైనది. కాబట్టి ఎంతో జాగ్రత్తగా ఉండాలి. సంఘము కూడా, అర్థమైందా? సంఘము కూడా ఏం చేయాలన్నమాట, చాలా జాగ్రత్తగా ఉండాలి. సంఘములో మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఒక రథానికి 2 గుర్రాలను కట్టినప్పుడు 2 ఆరోగ్యముగా, 2 ఒకే లెవెల్లో బలముగా ఉండి ఒకే రీతిలో లాగుతాయి అనేటువంటిది అసాధ్యమే, అవునా? రెండిటిని మనము కోరి తీసుకొస్తాం, రెండిటికి ఒకే ఆహారం పెడుతూ ఉంటాం, ఒకే కొలమానంలో పెడుతూ ఉంటాం, కానీ 2 ఒకే రకంగా అక్కడ పని చేయలేవు. ఒకటి కొంత బలహీనంగా ఉంటుంది, ఒకటి బలంగా లాగుతూ ఉంటుంది. సంఘము కూడా అంతే. కాబట్టి మనం జ్ఞాపకం చేసుకోవలసినటువంటి విషయం ఏంటంటే, సంఘములో కూడా కొంతమంది విశ్వాసములో బలవంతులు ఉంటారు, మరికొందరు విశ్వాసములో బలహీనులు ఉంటారు, అవునా? విశ్వాసములో శారీరరీతిగా కాదు. మనం జ్ఞాపకం చేసుకుంటే విశ్వాసములో, సంఘములో ఉన్నటువంటి విశ్వాసులలో కొంతమంది విశ్వాసములో బలంగా ఉంటారు, మరి కొంతమంది ఎలా ఉంటారు అంటే బలహీనులుగా ఉంటారు. ఇలాంటి బలహీనులను బలవంతులు ఏం చేయాలి, కలుపుకుని వారిని ప్రోత్సాహపరుస్తూ తమతో పాటు తీసుకుని వెళ్ళవలసినటువంటి అవసరము ఉంటుంది. 2 గుర్రాలను తీసుకుని వెళ్ళి ఒక రథానికి కట్టినప్పుడు ఒకటి బలహీనంగా ఉంది, కొంచెం నిదానంగా నడుస్తుంది, ఒకటి బలంగా ఉంది, ఒకటి స్పీడ్గా వెళ్ళాలని, అది ఒకటి వెనక ఒకటి ముందు వెళితే రథం పరిస్థితి ఏంటి కదా? కాబట్టి దీనితో పాటు బలహీనురాలతో పాటు ఈ బలవంతురాలు కూడా ఏం చేయాలన్నమాట, కలిసి ప్రయాణం చేస్తూ దానిని ప్రోత్సహిస్తూ తీసుకుని వెళ్తే ఈ బలహీనురాలైనటువంటి విశ్వాస కూడా ఏమవుతుందంటే బలపరచబడుతూ ఉంటుంది. హల్లెలూయా. కనుక అందుకే సొలొమోను గారు షోలమ్మతిని దేనితో పోల్చారు అంటే ఫరో యొక్క రథము యొక్క గుర్రములతో పోల్చటం అనేది జరిగినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. అయితే బైబిల్ చెబుతుంది ఏంటంటే ఈ రథముల మీద ఆశపడవద్దని రాజుతో చెప్పటం జరిగింది. ఈ రథముల మీద ఆశపడవద్దని రాజుతో చెప్పటం జరిగింది. ఇదే ఫరో రథములు గర్వించినప్పుడు ఎర్ర సముద్రములో మునిగిపోయినట్లుగా కూడా మనందరికీ తెలుసు. దేని మీద ఆధారపడ్డాడు ఫరో? రథముల మీద ఆధారపడ్డాడు. తన రథములను తీసుకునంట ఇశ్రాయేలు ప్రజలను ఏం చేస్తున్నాడు, వెంబడిస్తున్నాడు, తరుముకుంటూ వెంబడిస్తున్నాడు. ఇక్కడ మనం చూస్తే మోషే వచ్చాడు, ఎర్ర సముద్రం దగ్గర ఆగిపోయాడు. ఎదురుగా చూస్తేనేమో ఎర్ర సముద్రం ఉంది, వెనక చూస్తేనేమో ఫరో సైన్యం రథములతో వస్తుంది. ఈయన దేని మీద ఆధారపడ్డాడంటే రథముల మీద ఆధారపడ్డాడు. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క గొప్ప కార్యం ఏంటంటే ఆ రథములు, ఆ గుర్రములు, ఆ రథముల యొక్క బలము, గుర్రముల యొక్క బలము దేవుని పిల్లల్ని ఏమీ చేయలేవు. హల్లెలూయా. ఎందుకంటే వారి మీద దేవుని కృప ఉన్నది కాబట్టి. అక్కడ నడిపిస్తున్న నాయకుడిని ఎవరు ఎన్నుకున్నారు, ఎవరు ఏర్పాటు చేసుకున్నారు? దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఆ ప్రజల కోసం ఏర్పాటు చేసుకున్నటువంటి ఆ మోషేకు ఎవరు తోడుగా ఉన్నారు అంటే దేవుడు తోడుగా ఉన్నారు. ప్రతి క్షణము, ప్రతి సమయంలో దేవుడు మాట్లాడుచు మోషేను బలపరుస్తూ నడిపిస్తూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇక గుర్రముల కోసం చూసుకుంటే లేవియా కాండములో మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే లేవియా కాండము 11వ అధ్యాయము లేవియా కాండము 11వ అధ్యాయము మొదటి నుంచి 8వ వచనం వరకు మనం చూస్తే, మరియు యెహోవా మోషే అహరోనులకు ఎలాగు సెలవిచ్చెను, మీరు ఇశ్రాయేలీలతో ఎట్లనుడి, భూమి మీదనున్న జీవులన్నిటిలోనూ మీరు ఈ జీవులను మాత్రము తినవచ్చును. జంతువులలో ఏది డెక్కలు గలదై నెమరువేయునో దాన్ని తినవచ్చును, కానీ నెమరువేయు వాటిలోనూ 2 డెక్కలు గల వాటిలోనూ వీటిని తినకూడదు. ఒంటే నెమరువేయును కానీ దానికి 2 డెక్కలు లేవు గనుక అది మీకు అపవిత్రము.
పొట్టి కుందేలు నెమరవేయును గాని దానికి 2 డెక్కలు లేవు గనుక అది మీకు అపవిత్రము. కుందేలు నెమరవేయును గాని దానికి 2 డెక్కలు లేవు గనుక అది మీకు అపవిత్రము. పంది విడిగా నుండు 2 డెక్కలు గలది గాని అది నెమరవేయదు గనుక అది మీకు అపవిత్రము. వాటి మాంసమును మీరు తినకూడదు, వాటి కళేబరములను ముట్టకూడదు, అవి మీకు అపవిత్రములు. హల్లెలూయా. ఈ ప్రకారము గుర్రములు అపవిత్రమైన జంతువులు కాబట్టి మనలో అపవిత్రత కనబడకూడదు అనేది మనము జ్ఞాపకం చేసుకోవాలి. అర్థమవుతుంది కదా? ఒకవేళ అది నెమరు వేసినా కానీ అది ఏమై ఉన్నదంట? అపవిత్రమై ఉన్నది. కాబట్టి మీరు దానిని తినకూడదు. కనుక మనము కూడా ఒకవేళ దేవుని చేత ఏర్పాటు చేయబడి దేవుని బిడ్డలుగా పిలువబడుచు సాగిపోవచ్చు, అపవిత్రత అనేది మనలో ఉంచుకుని మనం ప్రయాణం చేయటానికి వీల్లేదు. ఏం చేయాలి ఇప్పుడు? ఏం చేయాలండి? దేవుని పనిలో మనము దేవుని సంఘములో లేదంటే దేవుని పిల్లలుగా విశ్వాసులుగా సాగుచున్నటువంటి మనము మన పోరాటము దేనికోసం? అసలు మన పోరాటం దేనికోసమండి? భయం, పరలోకం అంటే ఇప్పుడు చచ్చిపోతారేమోనని. అవునా? భయపడవద్దు. మనం అనుకున్నంత మాత్రాన మనకు మరణం రానే రాదు. అర్థమవుతుందా? మనం అనుకున్నంత మాత్రాన చాలామంది ఎందుకు ఈ బ్రతుకు, చనిపోతే బాగుండని ఎదురు చూస్తూ ఉంటారు. వస్తుందా? రాదు. చనిపోతామని తెలీదు కానీ అకస్మాత్తుగా చనిపోతారు. కాబట్టి అది ఎవరి స్వాధీనంలో, ఎవరి వశములో ఉందంటే దేవుని వశములో ఉంది. అయితే ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే మన పోరాటము దేని కొరకు అంటే మన దేవునితో కూడా ఉండటానికి. ఆయన పరిశుద్ధుడు కాబట్టి ఇప్పుడు మనమే ఎలా ఉండాలి? ఆయనతో కూడా ఉండు వారందరూ పరిశుద్ధులై ఉండాలి. కనుక ఈ పరిశుద్ధులలో ఒకవేళ పరిశుద్ధత కలిగి జీవించకుండా అపవిత్రత చోటు చేసుకుందేమో. ఆ అపవిత్రత దేనిని బట్టి వచ్చింది, మనలో ఎందుకు ఉంది, ఆ అపవిత్రతను మనం ఏం చేయాలి? కనుగొని దానిని తీసివేసుకోవాలి. అలాగూ కాకుండా అపవిత్రతను అలాగే పెట్టుకొని నేను దేవుని బిడ్డని అంటే దేవుడు ఏమంటాడు? నీకు దీనిలో పాలు పంపులు, అసలు నువ్వెవరవో నాకు తెలియదు అంటున్నాడు. హల్లెలూయా. కాబట్టి మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే కీర్తనల గ్రంథము 20వ అధ్యాయము 7వ వచనములో మనం చూస్తే కొందరు రథములను బట్టి కొందరు గుర్రములను బట్టి అతిశయపడుదురు, మనమైతే మన దేవుడైన యెహోవా నామమును బట్టి అతిశయపడుదుము. హల్లెలూయా. ఇక్కడ భక్తుడు సెలవిస్తున్నాడు, దావీదు భక్తుడికి గుర్రములు రథములు ఉన్నాయా లేవా? ఉన్నాయి. కానీ వాటిని బట్టి మనం ఏం చేయకూడదంట? అతిశయపడకూడదు. అంటే ఒకవేళ మాకు గుర్రాలు లేవండి, మాకు రథాలు లేవండి అని అనుకోవచ్చు. మనకున్న వాటి విషయంలోనే ఈ లోకంలో దేవుడు మనకు ఏదైతే ఇచ్చాడో దానిని బట్టి మనం దేవునికి కృతజ్ఞత కలిగి ఉండాలి. కానీ వాటిని బట్టి మనం అతిశయించే వారముగా ఉండటానికి, మనలను మనం హెచ్చించుకునే వారముగా ఉండటానికి వీల్లేదు. ఎందుకంటే మన తండ్రి మనకు మాదిరి ఉంచారు. ఆయన ఎక్కడ కూడా హెచ్చించుకోలేదు, తాను తగ్గించుకున్నారు, మాదిరి చూపించారు. ఆ రీతిగానే ఆయన ఏ రీతిగా నడుచుకున్నారో, ఏ మాదిరి అయితే మనకు ఉంచి వెళ్ళారో అదే మాదిరిలో భక్తులు నడుచుకున్నారు. మనలను కూడా నడుచుకోమని బైబిల్ సెలవిస్తూ ఉంటుంది. హల్లెలూయా. కాబట్టి ఈ లోకములో మనకు ఏది ఉన్నా అది ఎవరిచ్చింది అంటే దేవుడిచ్చిందే. దేవుడు ఇవ్వకుండా నీవు ఏది సంపాదించుకోలేవు. ఒకవేళ నా బలమును బట్టి, నా శక్తిని బట్టి, నా జ్ఞానమును బట్టి, నా కష్టార్జితమును బట్టి అని మనం అనుకోవటానికి కూడా వీల్లేదు. కాబట్టి భక్తుడైతే ఏమని సెలవిస్తున్నారంటే కొందరు ఏం చేస్తారంట? గుర్రములను బట్టి అతిశయపడతారంట, మరికొందరు రథములను బట్టి అతిశయపడతారంట. కానీ మనమైతే ఏం చేయాలండి? మన దేవుని బట్టి మాత్రమే. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు లేకుండా ఏదీ లేదు. ఆయన లేకపోతే మనము జీరో.
కాబట్టి మనం ఏ విషయంలో కూడా అతిశయించటానికి వీల్లేదు. మనలో కూడా ఆ అతిశయం అనేది ఉండకూడదు అని భక్తుడు సెలవిస్తూ ఉంటున్నాడు. హల్లెలూయా. అలాగే మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే 33వ అధ్యాయములో చూడండి, కీర్తనల గ్రంథము 33వ అధ్యాయము 17వ వచనములో మనం చూసినట్లయితే, రక్షించుటకు గుర్రము అక్కరకు రాదు, అది దాని విశేష బలము చేత మనుషులను తప్పింపజాలదు. హల్లెలూయా. ఈ 17వ వచనం ప్రకారం మనం చూస్తే గుర్రాలకు విశేష బలము ఉందా? వాటికి విశేషమైన బలం ఉంది. కాబట్టి వాటిని చూసి అతిశయపడకూడదు. నాకు విశేషమైన బలం ఉంది కదా అని చెప్పి మనం ఏం చేయకూడదు, అతిశయపడకూడదు. మన బలమును బట్టి, ఈ లోకములో మన హంగును బట్టి, మన ఐశ్వర్యమును బట్టి, మన ఉద్యోగమును బట్టి, మన జ్ఞానమును బట్టి, మన చదువును బట్టి కదా, దేనిని బట్టి, ఏ బలమును బట్టి కూడా మనం ఏం చేయకూడదు అన్నమాట, అతిశయపడకూడదు. అలాగే నీలో ఉన్న తలాంతులు, వరాలు, ఫలాలు చూసి అతిశయపడటానికి వీల్లేదు. అతిశయపడ్డావా నాశనమే నీకు అని చెప్పి మర్చిపోవద్దు అని దేవుని వాక్యము మనల్ని ఏం చేస్తుంది, హెచ్చరిస్తూ ఉంటుంది. అందుకని ఆ గుర్రములు అక్కరకు రావు, వాటికి ఉన్నటువంటి విశేషమైన బలము మనల్ని ఏం చేయదంట, తప్పింపజాలదు. దేనిలో నుంచి మనం అతిశయపడ్డామా, త్రోసివేయబడతాం. అవునా, త్రోసివేయబడతాం. అక్కడ నుంచి మనకు గుర్రాలకున్న విశేష బలము మనల్ని తప్పింపజాలదు. ఆ నరకములో నుంచి, ఆ నరక యాతనలో నుంచి లూసిఫర్ని అలాగే కదా త్రోసివేసింది. తప్పించటానికి ఏదైనా అవకాశం ఉందా? లేదు. అయితే ఆ లూసిఫర్ కోసము, వాడి యొక్క అనుచరుల కోసము సిద్ధపరిచినటువంటి ఆ నరకంలోనికి మనం వెళ్ళటానికి వీల్లేదు అని మన ప్రభు యొక్క ఆశ ఉన్నది. హల్లెలూయా. కాబట్టి మనము ఏ విషయంలో కూడా అతిశయపడకుండా దేవునిని మనము జ్ఞాపకం చేసుకొనుచు దేవునిలో ముందుకు సాగిపోవాలని ఆ దేవుని వాక్యము మనల్ని హెచ్చరిస్తూ ఉంటుంది, బలపరుస్తూ ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, దావీదు భక్తుడు కూడా ఏ విషయంలోనూ అతిశయపడలేదు. ఆయనకున్నటువంటి హోదాను బట్టి కానీ కదా, ఎప్పుడు కూడా ఏం చేసేవాడు దావీదు భక్తుడు, ప్రార్థన చేస్తూ దేవుణ్ణి స్తుతిస్తూ ఉండేవాడంట. నేను రాజును కదా అని ఎక్కడ కూడా ఆయన ఏం చేయలేదండి, అతిశయపడలేదు. అలాగే తనకున్నటువంటి ఆ రాజ్య అధికారమును బట్టి, ఆ బలమును బట్టి ఎక్కడ కూడా దేవునికి దూరం అవ్వలేదు. ఎప్పుడు కూడా ప్రార్థన చేస్తూ ఎక్కడ కాచుకుని ఉండేవాడంట, ఆ గడప యొద్ద ఆయన ఎప్పుడు కూడా ఏం చేసేవాడంట, కాచుకుని ఉండేవాడంట. హల్లెలూయా. మనం ఎప్పుడు కూడా ఏం చేయాలంటే, దేవుడు ఏ రీతిగా నాతో మాట్లాడతారు, ఏ రీతిగా నన్ను దర్శిస్తారు, ఏ రీతిగా నాకు కృప చూపిస్తారు అని చెప్పి మనం ఎప్పుడు కూడా కాచుకుని ఉండాలి. విశ్వాసములో బలవంతులుగా ఉండాలి. ప్రార్థనలో మనం ఏం చేయాలి, ఎడతెగక ప్రార్థన చేస్తూ ఉండాలి. హల్లెలూయా. అలాగూ మనం ఉన్నట్లయితే దావీదును హెచ్చించిన దేవుడు నిన్ను నన్ను తప్పకుండా హెచ్చిస్తాడు. మనలను మనం హెచ్చించుకొనటం వలన ఉపయోగం ఏమీ లేదు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఇర్మియా గ్రంథములో మనం చూస్తే, ఇర్మియా గ్రంథము 8వ అధ్యాయము 6వ వచనాన్ని మనం చూసినట్లయితే, నేను చెవియొగ్గి వారి మాటలు వినియున్నాను, పనికి మాలిన మాటలు వారాడుకొనుచున్నారు. నేనేమి చేసితినని చెప్పి తన చెడుతనమును గూర్చి పశ్చాత్తాపపడువాడొకడునూ లేకపోయెను. యుద్ధమునకు చొరబడు గుర్రము వలె ప్రతివాడును తనకిష్టమైన మార్గమునకు తిరుగుచున్నాడు. జ్ఞాపకం చేసుకోండి, మనం చూసినట్లయితే దేవుని వాక్యములో ఏమని సెలవిస్తుంది అంటే, దేవుడంట చెవియొగ్గి మన మాటలు వింటున్నాడంట. ఎవరు వింటున్నారు?
ఒకవేళ మనం మాట్లాడుకునే మాటలు మన ప్రక్క వారికి కానీ ఇంకెవరికి తెలియకపోవచ్చు. కానీ దేవుని వాక్యం అంటుంది కదా, చెవియొగ్గి వారి మాటలు విని ఉన్నాను అంటుంది. దేవుడంట ఆయన కనుదృష్టి ఎక్కడుంటుందంట? అందరి మీద కూడా ఉందంట. ఆయన చూస్తున్నాడంట. ఈ భూమి మీద ఒక్కళ్ళైనా ఆయనను స్తుతించేవారు కానీ, గణపరిచేవారు కానీ, దేవుడిచ్చినటువంటి ఆజ్ఞానుసారముగా నడుచుకునేవారు కానీ, భయభక్తులు కలిగిన వారు కానీ ఉన్నారేమో అని చెప్పి చూస్తుంటే ఒక్కరు కూడా లేరంట. అవునా? నోవాహు కాలంలో నోవాహు ఒక్కడే నీతిమంతుడుగా కనిపించాడంట. హల్లెలూయా. కాబట్టి నోవాహుకి దేవుడు ఆ పని అప్పగించాడు. దేవుడు ఆ పనిని అప్పగించాడు. అలాగే మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే దేవుని వాక్యం ఏమని సెలవిస్తుంది అంటే, నేను చెవియొగ్గి వారి మాటలు విని ఉన్నాను అంటున్నారు. అంటే ఆయన పిల్లలుగా పిలువబడుచున్నటువంటి మనము ఈ భూమి మీద అసలు మన మాటలు ఎలా ఉన్నాయి? దేవుని గూర్చినటువంటి మాటలు ఉన్నాయా? వ్యర్థమైన మాటలు మన నోట నుంచి ఉచ్చరించబడుతున్నాయా అని చెప్పి దేవుడు ఏం చేస్తాడనమాట? ఆలకిస్తూ ఉంటాడు. హల్లెలూయా. ఆయన ఆలకిస్తూ ఉంటాడు. చూడండి, పిల్లల ముందు లేనిపోయిన మాటలు చెప్పుకుంటున్నారు అనుకోండి. ఇంట్లో పిల్లల ముందు వాళ్ళ గురించి వీళ్ళ గురించి చెప్పుకుంటుంటే పిల్లలు చక్కగా ఎలా వింటారంటే చాలా శ్రద్ధగా, స్కూల్లో లెసన్ కూడా వినరు, అంత శ్రద్ధగా వింటారు తల్లిదండ్రులు చెప్పుకునే మాటలు విని. వారు ఏం చేస్తారు? ఇప్పుడు చెప్పాలి, ఏం చేస్తారండి? నేర్చుకుంటారు. వాళ్ళు ఆ మాటలు నేర్చుకుంటారు. ఓహో, ఇలా ఉండాలి కాబోసి, అలా ఉండాలి, ఇలా మాట్లాడాలి, అలా మాట్లాడాలి. ఎవరు నేర్పిస్తున్నారు చెడ్డ మార్గాన్ని పిల్లలకంటే? తల్లిదండ్రులే నేర్పించేది. దేవుని మార్గములో నడిపించటానికి బదులుగా దేవునికి వ్యతిరేకమైనటువంటి మాటలు మాట్లాడినట్లుగా నేర్పిస్తూ ఉంటున్నారు. హల్లెలూయా. మనకిష్టమైనప్పుడు ఇష్టమైన రీతిగా మన ప్రక్కవారితో ఉన్నట్లుగా దేవునితో ఉండటానికి వీల్లేదు. ఆయన ఎల్లప్పుడూ కూడా ఒకే రీతిగా ఉన్నాడు. కనుక ఆయన పిల్లలైన మనము కూడా ఎలా ఉండాలి? మన నోట నుంచి దేవుని స్తుతులు రావాలి, కానీ దేవుని మాటలు రావాలి. కానీ నీ దగ్గరకు వచ్చినటువంటి వారితో నీకు చేతనైనంత వరకు కూడా నీవు దేవుని ప్రేమిస్తూ అదే ప్రేమను వారికి తెలియచేయాలి. హల్లెలూయా, హల్లెలూయా. అలాగే మనం జ్ఞాపకం చేసుకుంటే ఇక్కడ కూడా అట్లాగూ ఒకవేళ ఉన్నారేమో అని చెప్పి దేవుడంట ఒక చెవి అలా పడేసాడంట మన వైపు. అప్పుడు వారు ఏం మాటలు మాట్లాడుకుంటున్నారంట? పనికి మాలిన మాటలు వారు మాట్లాడుకుంటున్నారు. అంటే ఒక్క మాట కూడా పనికొచ్చే మాట ఆ మాటల్లో లేదు. పనికిరాని మాటలు మీరు మాట్లాడుకొనుచు నీ పిల్లలను కూడా పనికిరాని వారుగా చేస్తున్నారు. పనికిరాని మాటలు మీరు మాట్లాడుకున్నప్పుడు మీరు పనికి రాకుండానే ఉంటున్నారు కదా. అవునా? అవునా కాదండి? పనికిరాని మాటలు, ముసలమ్మ ముచ్చట్లు కదా. ఆ పనికిరాని మాటలు మాట్లాడుకునే బదులు దేవుని వాక్యాన్ని చదువుకో, లేదంటే ఆ కాసేపు చక్కగా దేవుని దగ్గర నీకు ఎన్నో అవసరాలు ఉన్నాయి, ఎన్నో సమస్యలు ఉన్నాయి, ఎన్నో బలహీనతలు ఉన్నాయి కదా. నీ పిల్లల కొరకు, నీ యవనస్తుల కొరకు నువ్వేం చేయాలి? ప్రార్థన చేయాలి. నీ కళ్ళ ముందు నీ యవనస్తులైనటువంటి పిల్లలు చెడిపోతూ ఉంటుంటే వారి కోసం దేవుని దగ్గర ఏడవకుండా, వారి కోసం నువ్వు ప్రార్థన చేయకుండా, దేవునికి అప్పగించకుండా వేరొకళ్ళ పిల్లల గురించి, వేరొకళ్ళ కుటుంబాల గురించి, వేరొకళ్ళకు ఉన్నటువంటి సమస్యల గురించి కదా, వాటి గురించి చెప్పుకుని పనికి మాలిన మాటలు మాట్లాడుకుంటూ హేళన చేసుకుంటూ ఉంటే నీకేమైనా జీతం వస్తుందా? ఏదీ రాదు. తిరిగి ఆ మాటలు దేవుడు వింటున్నాడంట. జాగ్రత్త, అది శిక్షా విధికే కారణము. కాబట్టి నీకు అలాంటి సమయం ఉన్నట్లయితే నువ్వేం చేయాలి? నీ పిల్లలు పాడవకుండా వారి కోసం నీవు ప్రార్థన చేయాలి. మన పిల్లలు ఎలా ఉన్నా మనకు ఎలా ఉంటారనమాట? శ్రేష్టమైన వారుగా కనిపిస్తారు. ప్రక్కవారి పిల్లలు మాత్రం ఏం చేస్తాం? వ్యర్థమైన మాటలు వారిని గూర్చి
మాట్లాడుకుంటూ ఉంటాం. అది కరెక్టేనా? కానే కాదు. అందుకే దేవుడు అంటున్నారు కదా, నీ కంట్లో ఉన్నటువంటి దూలమును తీసివేసుకుని ఏం చేయాలంట? అప్పుడు నీవు దూలాన్ని తీసివేసుకున్నావు కాబట్టి అప్పుడు నీవు ఎదుటివారి కంటిలో ఉన్న నలుసును వెదకటానికి దేవుడు నీకు అవకాశము అనుగ్రహిస్తారు. అప్పుడు నీవు వెతికి వారిని హెచ్చరించినప్పుడు నీ హెచ్చరిక వారు తీసుకుంటారు. అవునా? ఎందుకంటే ఈ లోకములు అజ్ఞానులు ఎవరూ లేరు, గుడ్డివారు ఎవరూ లేరు. పిల్ల ఏమనుకుంటుందంట కదా, దాని ముఖమేం చాటును పెట్టుకుంది, కానీ అందరూ వెలుపల ఉన్నారనేది మర్చిపోద్ది అది. అవునా? కాబట్టి అలాగూ మనం ఉండటానికి వీల్లేదు. దేవుడంట తన చెవి యొగ్గి ఆలకిస్తున్నప్పుడు వారు ఏం చేస్తున్నారంట? పనికి మాలిన మాటలు వారు ఆడుకొనుచున్నారు. నేనేమి చేసి తినని చెప్పి తన చెడుతనమును గూర్చి పశ్చాత్తాపపడువాడు ఒకడును ఒక్కరు కూడా లేదంట. అయ్యో నేను పాపము చేశాను కదా, నేను ఏ పాపమును చేసి ఉన్నా, నా చెడుతనము ఏంటి అని గ్రహించకుండా ఆ చెడుతనమును గూర్చి, ఆ పాపమును గూర్చి దేవుని దగ్గర పశ్చాత్తాపపడకుండా ఏం చేస్తున్నారు? తిరిగి మరలా గర్వముగా ఉంటున్నారు. అవునా? దేవుడు మనతో మాట్లాడినప్పుడు మనం ఏం చేయాలి? పశ్చాత్తాపపడాలి. మనం ఏ మార్గములో ఉన్నామో మనము తెలుసుకోవాలి. మనం పలానా చోటుకి వెళ్ళాలనుకున్నప్పుడు ఆ మార్గము గుండానే మనం వెళ్ళాలి, కానీ వేరొక మార్గమునికి వెళ్ళి ఆ గమ్యానికి చేరదామంటే మనం ఎన్నటికీ కూడా చేరలేము. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము చెడు మార్గములో నుంచి విడుదల పొందాలి. చెడుతనమును గూర్చి మనము దేవుని దగ్గర పశ్చాత్తాపపడాలి. నీలో ఏ పాపముందో, ఏ దోషముందో, ఏ చెడుతనం ఉందో అది నాకు తెలియదు, కానీ ఎవరికి తెలుసు? దేవునికి తెలుసు. కాబట్టి దేవుని దగ్గర మనం ఏం చేయాలన్నమాట? దావీదు భక్తుడు చేశాడా లేదా? ప్రార్థన చేశాడు. నాతాను ప్రవక్త వచ్చి రాజు కదా అని చెప్పి రాజుకు భయపడలేదు. రాజు చేస్తున్నది తప్పు కాబట్టి వచ్చి హెచ్చరించినప్పుడు ఆయన ఏం చేశాడు? ఆ హెచ్చరికను తీసుకుని సింహాసనం మీద నుంచి దిగి వచ్చి తన పాపం విషయంలో తన పరుపు తేల చేశాడంట. హల్లెలూయా! చూడండి, కన్నీటితో పరుపు తేలటం అంటే మాటలేనా? తన ఎముకలు అదిరిపోయినాయి అంట. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే మన పాపం విషయంలో ఎప్పుడు కూడా మనం ఏం చేయాలి? పశ్చాత్తాపపడాలి. అలాగూ తప్పిపోయిన కుమారుడు పశ్చాత్తాపడ్డాడు కనుక తండ్రి ఏం చేశాడు? తనను క్షమించి హక్కును చేర్చుకున్నాడు. హల్లెలూయా! ఒకవేళ అలాగూ కాకుండా ఇక్కడ చెప్పబడినట్లుగా తన చెడుతనమును గూర్చి పశ్చాత్తాపపడువాడు ఒకడును లేకపోయేను అన్నట్లుగా ఒకవేళ నీవు ఉన్నట్లయితే దేవుడు ఎన్నటికీ కూడా నిన్ను క్షమించటానికి అవకాశము రాదు ముందు. అంటే ఆ అవకాశం మనము దేవునికి ఇవ్వట్లేదు. ప్రభువా నన్ను క్షమించు అంటే దేవుడు ఏం చేస్తాడు? నీ తప్పు నీవు తెలుసుకున్నావని క్షమిస్తాడు. తల్లిదండ్రులైనా అంతే. కాబట్టి ఆ అవకాశం మనం ఇవ్వనప్పుడు దేవుడు ఎలా క్షమిస్తాడు? క్షమించడు కదా. కనుక యుద్ధమునకు చొరబడు గుర్రము వలె ప్రతివాడు కూడా ఎలా ఉన్నారంట? తనకిష్టమైన మార్గమునకు తిరుగుచున్నారు. దేవుడు నిన్ను హెచ్చరించినప్పుడు ఆ హెచ్చరికను తీసుకుని క్షమించమని దేవుని దగ్గర ప్రార్థన చేయకుండా ఒకవేళ వేరొక మార్గమునకు నీవు తిరుగుచున్నావా? దేవుడు హెచ్చరిస్తూ ఉంటున్నాడు. అది ఎలాగూ అంట? యుద్ధమునకు చొరబడు గుర్రము వలె ప్రతివాడు కూడా ఏం చేస్తున్నాడంట? వారికి ఇష్టమైనటువంటి మార్గములోకి తిరిగిపోవచ్చున్నారంట. ఇక్కడ కాకపోతే ఇంకొక చోట అన్నట్లుగా. అవునా? జ్ఞాపకం చేసుకోండి, ఎక్కడైనా బైబిల్ ఒకటే, దేవుడు ఒక్కడే. కనుక దేవుడు మాట్లాడినప్పుడు మనం ఏం చేయాలి? ఆ హెచ్చరికను తీసుకునే వారముగా ఉండాలి. చూడండి, ఈ 6వ వచనం ప్రకారము గుర్రాలకు 2 లక్షణాలు కనిపిస్తున్నాయి మనకి. గుర్రాలకు 2 లక్షణాలు. మొదటిది, చెడును చూసి పశ్చాత్తాపపడదు. మొదటి లక్షణం ఏంటి? చెడును చూసి, తనకున్నటువంటి చెడును చూసి ఏం చేయదన్నమాట? పశ్చాత్తాపపడదు. 2, తనకిష్టమైన మార్గాన అది ప్రయాణము చేస్తుంది.
ఎప్పుడైతే ఒక గుర్రానికి కళ్ళెము వేస్తారో అప్పుడు యజమాని యొక్క స్వాధీనములో ఉంచబడుతుంది. దానికి ఏది కూడా బంధించకుండా ఉంటే అదేమవుతుంది, ఎటు వెళ్తుందో కూడా దానికి తెలియదు. కాబట్టి రెండవ విషయంలో మనం చూస్తే తనకిష్టమైన మార్గాన్ని అదేం చేస్తుందన్నమాట, ప్రయాణం చేస్తుంది. ఈ రెండు కూడా విశ్వాసిలో ఉండకూడనివి. ఈ రెండు కూడా విశ్వాసిలో ఉండకూడనివి. ఈ రెండు విశ్వాసలో ఉండటము దేవునికి ఇష్టము లేదు. హల్లెలూయా. కాబట్టి ఆ చెడును అసహించుకుని చెడుకు మనము విశ్వాసులైనటువంటి ప్రతి ఒక్కరూ కూడా ఏం చేయాలంటే దూరముగా ఉండాలి. ఆ చెడుకి ఎలా ఉండాలి, దూరముగా ఉండాలి. ఒకవేళ ఇంకా నీకు ఇష్టమైన మార్గములో నీవు ఒకవేళ దేవునికి ఇష్టమైన మార్గములో జీవించకుండా ఇంకా నీకు ఇష్టమైన మార్గములో కాకుండా దేవునికి ఇష్టమైన మార్గంలో జీవిస్తే దేవుడు నీకు కృప చూపిస్తాడు. అలా కాకుండా ఒకవేళ దేవునికి అయిష్టమైన మార్గములో నీవు జీవించినట్లయితే ఆ మార్గము నీకు మంచిది కాదు అని దేవుడు మనతో మాట్లాడుచూ ఉంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి విశ్వాసివైనటువంటి నీవు నీకిష్టమైన మార్గములో కాకుండా దేవుని మార్గాలలో వాక్యపు వెలుగులో జీవిస్తేనే పరలోకము నీకు వస్తుంది. ఆ పరలోక రాజ్యములో నీకు పౌరసత్వం అనేది ఉంచబడుతుంది, పొందుకోగలుగుతావు. హల్లెలూయా. అలాగూ కాకుండా ఒకవేళ నేను ఆ మార్గములో నడవను, ఎందుకంటే దేవుడు చెప్పాడు ఇరుకు మార్గము విశాల మార్గం, ఇది ఇరుకుగా ఉంది, ఇది కష్టముతో కూడింది, ఇది శ్రమతో కూడింది, దీనిలో నేను ఉండను, దీనిలో ఉంటే నాకు అన్ని కష్టాలు బాధలు శ్రమలు అని చెప్పి విశాల మార్గంలోకి వెళ్ళినట్లయితే ఆ మార్గంలో నీకు మొదట అది విశాలంగానే ఉంటుంది, కానీ తుదకు అది నిన్ను నరకానికి తీసుకువెళ్తుంది. కనుక ఆ మార్గమును నీవు ఎంచుకోవద్దు. ఆ విధముగా పాపమునకు నీవు దూరముగా ఉండు. విశ్వాసహీనులను బలపరుస్తూ క్రీస్తులో మనమందరం కూడా ఎలా ఉండాలి, ముందుకు సాగిపోయే వారముగా ఉండాలి, కానీ అవిశ్వాసులుగా ఎన్నటికీ కూడా మనం ఉండటానికి వీల్లేదు. హల్లెలూయా, హల్లెలూయా. మన మూలవాక్యం ఏంటి? నా ప్రియురాల ఫరో యొక్క రథాస్వములతో నిన్ను పోల్చెదను. అర్థమైంది కదా? ఆ ఫరో యొక్క రథాస్వములను గూర్చి, అంటే ఆ రథములను గూర్చి గుర్రములను గూర్చి ఎంతో విలువైనటువంటి మాటలు మన బైబిల్లో వ్రాయబడి ఉంది. ఫరో యొక్క రథములతో అశ్వములతో పోల్చారు అంటే మనం అర్థం చేసుకోవాలి, రాజులు యాజకుల యొక్క అశ్వములతో మనలను పోల్చలేదు. కనుక మనము ఒకవేళ ఏ విధముగా ఉన్నాము, అదే గుర్రముల మీద ఆధారపడుచు అతిశయపడుచు మనం ఉన్నట్లయితే అవి మనకు అక్కరకు రావు అని మన ప్రభువే మనకు నిజమైనటువంటి దేవుడు, ఆయన ఎల్లప్పుడూ మనకు తోడుగా ఉంటానని సెలవిచ్చి ఉన్నాడు. కనుక ఆ దేవుని మీద ఆధారపడు. ఈ లోకములో మనుషుల మీద కాదు, మనకున్నటువంటి ఆ గుర్రముల మీద, అంటే అలాంటి బలము మీద మనం ఆధారపడటానికి వీల్లేదు. అలాగూ ఆధారపడినట్లయితే ఒకానొక సమయంలో అవన్నీ ఏమైపోతాయి అన్నమాట. ఫరో యొక్క గుర్రములు రథములు అన్నీ కూడా ఏమైపోయినాయి అండి, ఎర్ర సముద్రములో మునిగిపోయినాయి అంట. దేవుడు ఒకవేళ మన వైపు ఆయన కృప చూపిస్తే మన మీద ఆయన కృప ఉంది కాబట్టి ఆ గుర్రముల బలము రథముల బలము మనల్ని ఏమీ చేయకుండా ఆయన హస్తము మనకు తోడుగా ఉంటుంది. అలాంటి కృపా భాగ్యము దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. అందరు మోకరించినట్లయితే ప్రార్థన చేసుకుందాం. ఈ రాత్రికాల సమయంలో ప్రభు మనతో మాట్లాడుచున్నప్పుడు దేవుని మాటలు విన్నటువంటి మనము మన జీవితంలో కూడా ఒకవేళ అలాగూ గుర్రముల మీద రథముల మీద ఆధారపడుచున్నామా? విశ్వాసులైనటువంటి మనము, దేవుని పిల్లలైనటువంటి మనము దేవుని మీదే ఆధారపడాలి. మనకున్న బలం మీద, శక్తి మీద, జ్ఞానం మీద, అందం మీద, ఆస్తి మీద, ఐశ్వర్యం మీద, చదువు మీద, మనకున్న ఉద్యోగం మీద, మనకున్నటువంటి ఇంక ఈ లోకములో ఎన్నెన్నో, దేని మీద మనం ఆధారపడటానికి వీల్లేదు.
దేవుని మీద ఆధారపడు, ఆయనే నీకు తోడుగా ఉంటాడు. ఈ లోకములో ఒకవేళ ఏ తోడు లేదని మనం అనుకోవటానికి వీల్లేదు. మన దేవుని తోడు మనకు ఎల్లప్పుడూ ఉంటుంది. ఎందుకంటే ఆయన నిన్ను విడువడు, నిన్నెన్నడూ కూడా ఎడబాయినని సెలవిస్తూ ఉంటున్నాడు. అలాంటి అపవిత్రమైనది మనలోనికి రానియకుండా మనల్ని మనం ఎప్పుడు కూడా పరిశుద్ధపరచుకోవాలి. అది అపవిత్రమైనది, అది నీలోనికి రానియొద్దు అంటున్నాడు దేవుడు. ఒకవేళ అలాంటి అపవిత్రమైనది నీలోకి చొరబడినట్లయితే దానిని తీసివేసుకో. దేవుడు నీకు సమయం ఇచ్చినప్పుడు సద్వినియోగం చేసుకుని దేవుని దగ్గర ప్రార్థన చేయి. నీ స్థితిగతులను ఎరిగినటువంటి దేవుడు, నీతో మాట్లాడుచున్నటువంటి దేవుడు నీ ప్రార్థన ఆలకించి నిన్ను క్షమిస్తాడు. నీకు కృప చూపిస్తానికి ఆయన సిద్ధముగా ఉన్నారు. కాబట్టి దేవుని మీద ఆధారపడదాం. దేవుని మీద ఆధారపడినప్పుడు దేవుడు నడిపించే మార్గంలోనే మనము నడుచుకోవాలి. మన ఇష్టమైనటువంటి మార్గంలో మనం నడవటానికి వీల్లేదు. ప్రార్థన చేయండి, ప్రభువా మీ మార్గంలో నేను నడుచున్నట్లుగా సహాయం చేయయ్యా, మీ కృప మాకు దయచేయి నాయనా. మాలోకి చెడు వచ్చినప్పుడు మేము పశ్చాత్తాపపడి మీ వైపు చూసే వారముగా ఉండటానికి సహాయం చేయయ్యా. అపవిత్రమైన మాటలు నాయనా మేము ఆడకుండా దావీదు భక్తుడు సెలవిచ్చినట్లుగా నోటికి చిక్కము ఉంచుకుంటానని సెలవిచ్చినట్లుగా ప్రభువా ఆ రీతిగా జ్ఞాపకం చేసుకోండి అయ్యా. ప్రార్థన చేయండి ఎవరికి వారు. దేవుని సన్నిధిలో మనం ఎలాగూ జీవించాలి, ఎలాగూ మనము ప్రార్థన చేసుకోవాలనేది ఆయన మనకు నేర్పిస్తున్నటువంటి దేవుడు. భక్తిహీనులు మన ఎదుట ఉన్నప్పుడు మనము అనేకమైనటువంటి దోషణ మాటలు మాట్లాడకుండా, పనికి మాలిన మాటలు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. అలాంటి మాటలు మన నోటికి రానియకుండా మన నోటిని మనము జాగ్రత్తగా కాచుకుందాం. దేవుని సన్నిధిలో ఆయనకి ఇష్టలుగా మనము జీవిద్దాం. ఆయన కృపలో మనము బలపరచబడదాం. ప్రభువా నా జీవితంలో నా నాలుకతో పాపము చేయకుండానట్లుగా నా మార్గములను జాగ్రత్తగా నేను చూచుకుంటానయ్యా. అలాంటి మనసు నీకుంటే ప్రార్థన చేయి. నేను జాగ్రత్తగా చూసుకుంటాను ప్రభువా. భక్తిహీనులు నా ఎదుటనున్నప్పుడు పనికి మాలిన మాటలు నేను మాట్లాడకుండా నా నోటికి చిక్కము ఉంచుకుంటానయ్యా. దావీదు భక్తుడైతే నిబంధన చేసుకున్నాడు. ఈ రాత్రి నీవు ప్రార్థన చేయి. అలాంటి నిబంధన చేసుకుని దేవుని సన్నిధిలో నువ్వు ప్రార్థించినట్లయితే ఆయన మనలను చూస్తూ ఆయన చెవి యొగ్గినప్పుడు, మన మాటలను విన్నప్పుడు మన దేవుడు మహిమపరచబడతాడు. మన మాటలు విని బాధపడే రీతిలో మనం ఉండకుండా మన దేవుని మహిమపరిచే రీతిగా మన మాటలు ఉండాలి. ఆ రీతిగా నేను ఉంటాను ప్రభు అని నువ్వు ఆశపడినట్లయితే దేవుని దగ్గర ప్రార్థన చేయి. ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన మా దేవ, మా రక్షకుడా, మీ పరిశుద్ధమైన నామమునకు లెక్కలేని కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రములు, వందనాలు తెలియజేస్తున్నాను ప్రభువా. అయ్యా మీ ఉచితమైన కృపను బట్టి, ప్రేమను బట్టి నాయన ఈ రాత్రికాల సమయంలో ఇంతవరకు మా మధ్యలో మీరుండి మీ ఆత్మతో నడిపించినందుకు మీకు వందనాలు, స్తోత్రములు, స్తోత్రములు తండ్రి. విత్తబడిన ప్రతి విత్తనము కూడా బిడ్డల హృదయాలలో నూరంతలుగా ఫలింపబడటానికి సహాయము దయచేయండి. విన్న వాక్యమును విడిచిపెట్టకనైనా హృదయములో భద్రపరుచుకుని తిరిగి నెమరవేసుకునేటువంటి జ్ఞానము, జ్ఞాపక శక్తిని బిడ్డలకు దయచేయండి. అలాగే తిరిగి గృహాలకు వెళ్ళుచుండగా క్షేమముగా తీసుకుని వెళ్ళండి. మరల రేపు పునరుద్ధాన ఆరాధనలోనైనా
మీరిచ్చినటువంటి శ్రేష్టమైన సమయమును సద్వినియోగం చేసుకుని మీ నామమును స్తుతించి ఆరాధించేటువంటి ధన్యత మాకందరికీ మీరు అనుగ్రహించుమని, మీరే మహిమ ఘనత ప్రభావములు పొందమని యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామములో ఈ ప్రార్థన మనవులు అడిగి వేడుకుని పొందుకొని ఉన్నాము మా పరమ తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసము ఆదరణ ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడయుండి ఆదరించి రక్షించునుగాక. ఆమేన్.